తెలంగాణలో 2 టీచర్స్ ఎమ్మెల్సీ స్థానాల ఫలితాలు ప్రకటించారు. కరీంనగర్, మెదక్, నిజామాబాద్, రంగారెడ్డి టీచర్స్ ఎమ్మెల్సీ మల్కా కొమరయ్య గెలుపొందారు. నల్గొండ, వరంగల్, ఖమ్మం టీచర్స్ ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి విజయం సాధించారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు ఇంకా కొనసాగుతోంది. తెలంగాణలో 2 టీచర్స్, 1 గ్రాడ్యుయేట్స్, టోటల్ 3 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ టీచర్స్ ఎమ్మెల్సీగా బీజేపీ మద్దతిచ్చిన మల్కా కొమరయ్య విజయం సాధించారు. 25,000 పైచిలకు ఓట్లు పోలవగా వాటిలో 897 చెల్లని ఓట్లుగా గుర్తించారు. మల్కా కొమరయ్యకు 12,959 ఓట్లు పోలయ్యాయి. సిట్టింగ్ ఎమ్మెల్సీ రఘోత్తమ్ రెడ్డికి కేవలం 429 మాత్రమే పోలయ్యాయి. మొదటి ప్రాధాన్యత ఓట్లతోనే విజయం సాధించారు మల్కా కొమరయ్య. ఎన్నికల రిటర్నింగ్ అధికారి కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ఆయన ధృవీకరణ పత్రాన్ని ఇచ్చారు. టీచర్స్ సమస్యల పట్ల పోరాడుతా దీని తర్వాత మా బీజేపీ పార్టీ తర్వాత తపస్సు సపోర్ట్ తీసుకొని టీచర్స్ వెంటనే ఉంటారని కోరుకుంటూ మల్కా కొమరయ్య గెలుపు సహకరించిన టీచర్లకు ధన్యవాదాలు తెలిపారు కిషన్ రెడ్డి. ఏ ఆకాంక్షల కోసం అయితే టీచర్లు బీజేపీని గెలిపించారో వాటి సాధనకు బీజేపీ కృషి చేస్తుందన్నారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా కమలం వికాసం ఖాయమన్నారు బండి సంజయ్. బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలకు చెంప చెల్లుమన్న విధంగా ఈ తీర్పు వచ్చింది. ఉపాధ్యాయులు అనుకుంటే ఎవరైనా గద్దెనెక్కిస్తారు, ఉపాధ్యాయులు అనుకుంటే ఎవరైనా గద్దెను దించే దమ్ము ఉపాధ్యాయ వర్గంలో ఉంది. కాబట్టి ఇలా భారతీయ జనతా పార్టీ విశ్వాసం, నమ్మకం ఉపాధ్యాయ వర్గానికి ఏర్పడడం చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఇలా కాంగ్రెస్ను ఎదుర్కొనే దమ్ము ధైర్యమైన పార్టీగా భారతీయ జనతా పార్టీ ప్రజలు గుర్తించారు. ప్రధాన ప్రతిపక్షంగా భావించే బీఆర్ఎస్ పార్టీకి క్యాండిడేట్ కరువైన కాబట్టి బీఆర్ఎస్ పార్టీని పట్టించుకునే స్థితిలో ప్రజలు లేరు అన్న విషయం ఈ తీర్పు ద్వారా స్పష్టమైంది. వరంగల్, ఖమ్మం, నల్గొండ టీచర్స్ ఎమ్మెల్సీగా పీఆర్టీయూ అభ్యర్థి శ్రీపాల్ రెడ్డి విజయం సాధించారు. 25,797 మంది ఓటర్లు ఉంటే 24,139 ఓట్లు పోలయ్యాయి. వాటిలో 494 ఓట్లు చెల్లనివిగా గుర్తించారు. మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో ఎవరూ మ్యాజిక్ ఫిగర్ ను సాధించలేదు. ఇక రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో ఆధిక్యతను సాధించిన శ్రీపాల్ రెడ్డి విజేతగా ప్రకటించారు. ఉన్నత విద్య చదువుకోవడానికి కూడా అవకాశాలు కల్పించే విధంగా ఇలా ఉచిత విద్య అందించే విధంగా ప్రభుత్వానికి సరైన మార్గదర్శకం చేస్తాం. ఇక కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓట్ల కౌంటింగ్ ఇంకా కొనసాగుతోంది. కాంగ్రెస్ నుంచి నరేందర్ రెడ్డి, బీజేపీ నుంచి అంజిరెడ్డి మధ్య ప్రధాన పోటీ కొనసాగుతోంది. టీచర్ ఎమ్మెల్సీ 2 స్థానాల్లో గెలుపు ఢంకా మోగింది. పట్టభద్రులు ఎవరికి పట్టం కడతారు అన్నది ఆసక్తికరంగా మారింది. మరోవైపు ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ సీట్లపై డిమాండ్ సైరన్ మోగించారు సిపిఐ తెలంగాణ కార్యదర్శి ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. పొత్తుల్లో భాగంగా 2 ఎమ్మెల్సీలు ఇస్తామన్న కాంగ్రెస్ హామీ గురించి త్వరలో సీఎం రేవంత్ రెడ్డిని కలుస్తామన్నారు ఆయన.